వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఎడ్సెట్ 2025 రిలేటెడ్గా సర్టిఫికేట్స్ అన్న వెరిఫై అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఈవినింగ్ అయితే కొద్ది మంది కన్నా వెరిఫై అయినట్టు మనకు అయితే వచ్చేసి ఉంటుంది. సో వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ లేదు అనుకున్నట్టయితే రీఅప్లోడ్లో ఎలా చూడాలన్నది కూడా వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏదైతే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేదంటే మనకి ఎన్సీసీ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అది కూడా మనకు పోస్ట్పోన్ అయింది. దానికి సంబంధించి డేటా కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే చాలామంది అడుగుతున్నారు, అన్న హెడ్సెట్ రిలేటెడ్గా వేరే సెట్ ఎగ్జామ్స్కి చేసినట్టు హెడ్సెట్కి కూడా ఎందుకు ఇన్ని వీడియోస్ చేయలేదు అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాకు దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేవు అనమాట వీడియోస్ చేసి చూపించడానికి. ఎలా అప్లై చేయాలని కానీ ఎలా రిజిస్టర్ చేయాలన్న దానికి ప్రాసెస్ ఐడియా ఉంది, బట్ అందులో చూపించడానికి నాకు ఎవరు లాగిన్స్ అయితే లేవు. సో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చాలా చెప్పుకున్నాం, ఎవరైనా వాలంటీర్గా డేటా ఇస్తే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాము, హెల్ప్ అవుతాయని. బట్ అలా ఎవరు ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఉన్న వరకు వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది రీజన్, ఒకసారి గమనించండి. సో ఇప్పుడు మనకేంటంటే ఇవాళ నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కదా. మనకు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లోడ్ చేస్తుంటారో వాటికి సంబంధించి వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయ్యాయా లేదన్నది మీరైతే చెక్ చేసుకోండి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ మనకు రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ డేటా ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఎంటర్ చేసినట్టయితే మెయిన్గా మీరు ఏమని చూపిస్తుంది అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మనకు ఏదైతే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్, లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని అయితే వస్తుంది. సో ఇక్కడ ఎవరికైతే రీఅప్లోడ్ అని ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయవలసి ఉంది అని చెప్పి అర్థమైతే చేసుకోండి. సో ఇప్పుడు ఎవరికైనా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 కేసెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఏంటి అంటే ఎయిదర్ మీ డాక్యుమెంట్స్ ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉండొచ్చు, లేదు అనుకున్నట్టయితే మీ డాక్యుమెంట్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయ్యి ఉండొచ్చు, మీరు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి ఉండొచ్చు. మరి అది ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటెడ్గా టాప్లో ఏంటి అంటే మీది అండర్ వెరిఫికేషన్లో ఉందా, లేదంటే యువర్ అప్లికేషన్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్సా అని చెప్పి క్లియర్గా టాప్లో అయితే చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీది వెరిఫై అయ్యిందా, లేదంటే ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉందా, లేదంటే రీఅప్లోడ్లో ఉందా, ఈ 3 థింగ్స్లో మీరు చెక్ చేసుకుంటే ఫర్దర్గా మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్లో అప్లై చేసిన వాళ్ళన్నీ కూడా వెరిఫై జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలా వెరిఫై జరిగినప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారన్నది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రీఅప్లోడ్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ షేర్ చేస్తామని అయితే అంటున్నారు. డెఫినెట్గా ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ అయితే వస్తుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అది డిలే అవ్వచ్చు. అంతకంటే ముందు మీరు వెబ్సైట్లో చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే రీఅప్లోడ్లో డెఫినెట్గా మీకు ఏంటంటే ఇంకొంచెం మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా అప్డేట్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్సెట్స్కి సంబంధించి చేసిన వాళ్ళు వెబ్సైట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇదివరకు చెప్పుకున్నట్టు ఏదైతే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్ ఉందో వాటికి సంబంధించి ఏదైతే ఫిజికల్గా వెరిఫికేషన్ అయితే జరుగుతుందో అది మనకు పోస్ట్పోన్ అయితే చేశామని చెప్పి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేశారు. బట్ కొత్తగా ఎప్పుడు వెరిఫై జరుగుతుంది అన్నది డేట్స్ అయితే షార్ట్లీ అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఏంటి అంటే హెడ్సెట్ రిలేటెడ్గా కానీ ఫర్దర్గా కానీ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఇక కమింగ్ నుంచి దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ఒకసారి అందులో అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి దాని రిలేటెడ్గా లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి అయితే వెళ్ళి గమనించండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా మీకు అయితే ఉంటాయి. అగైన్ చెప్తున్నా, ఇన్ డీటెయిల్గా నేను వీడియోస్ చేయడానికి నా దగ్గర డీటెయిల్స్ అయితే లేవు ఎవరివి. చాలామందిని కాంటాక్ట్ అయ్యాను, బట్ ఎవరు అంత వాలంటీర్గా ఇవ్వట్లేదు. సో మీలో ఎవరైనా ఇద్దామనుకున్నా కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేసి అడగవచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. మీరు డీటెయిల్స్ ఇద్దామనుకున్న ప్రాబ్లం అయితే లేదు, చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.